రాజ్యాంగబద్ధ అదే చెప్తున్నా మీకు, రాజ్యాంగబద్ధ కోర్టులలో కూడా బల ప్రదర్శన చేశారు, రాజ్యాంగబద్ధ పదవిలో ఉంటున్న గవర్నర్ గారి దగ్గరికి బల ప్రదర్శన చేస్తున్నారు, తర్వాత రైతుల దగ్గరికి వెళ్తే బల ప్రదర్శన చేస్తున్నారు, చివరికి సంతాపం తెలగడానికి పోతే కూడా బల ప్రదర్శన చేస్తున్నారు. దానికి ఏంటంటే ఆయనకు ప్రజల్లో ప్రధానంగా ఆయన ఒక రకమైన ఆత్మ న్యూనతా భావంలో ఉన్నట్టున్నారు. ఆయన మానసిక పరిస్థితిని చూస్తే నేను డాక్టర్ కాకపోయినా ఆరోగ్య శాఖ మంత్రిగా 18 నెలలుగా ఉన్నా కాబట్టి మనుషుల్ని చదవడం కొద్దిగా నేర్చుకుంటున్నా. ఆ అభద్రతా భావంలో నుంచి, ఆత్మ న్యూనతా భావంలో నుంచి ఆయన ఈ రకంగా బల ప్రదర్శన చేసి రాత్రి లేకుంటే ఆ పబ్లిక్ ఎక్కడ మర్చిపోతారో అనే భావనలో ఉన్నట్టున్నారు. అదొక నేను లాస్ట్ టైం చెప్పాను, ఒక రకమైన మానసిక స్థితి అది మానసిక రోగం కూడా. ఎందుకంటే దానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ కూడా ఇప్పించాలా. నేను కూడా ఒకే జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద వారి తండ్రి గారితో కూడా నాకు అనుబంధం ఉండేది. అభిమానంతో చెప్తున్నా, తొందరగా ట్రీట్మెంట్ చేసుకుంటే మంచిది. నేను వేరే రకంగా చెప్పట్లేదు దీన్ని. నిజంగా ఆయన బల ప్రదర్శనలు చేయడం, కోర్టుకి వెళ్ళి బల ప్రదర్శన చేయడం, కోర్టుకు సమయాన్ని కేటాయించడం, లేదా ఇవాళ గవర్నర్ గారి దగ్గరికి బల ప్రదర్శన, అది ఒక రివాజుగా మారింది. దాన్ని ఆయన చాలా గొప్పగా భావిస్తున్నాడు. దీన్ని తీసుకెళ్లి నేషనల్ మీడియాలో అక్కడ బయట రాష్ట్రాల్లో చూపించడం, దానికి ఒక టీంని పెట్టుకోవడం, అక్కడ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు చాలా ఇదిగా పెద్ద ఇదంట కదా అని అడిగాను. నన్ను కూడా మన మధ్య ఢిల్లీలో అడిగారు, ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికో పోతే చాలామంది అంటే, నేను చెప్పా ఆయన ఎయిర్పోర్ట్లో ఇక్కడ దిగినప్పుడేమో 10 మంది రారు, 20 మంది రారు. అదే పనిగా ఆర్గనైజ్ చేసినప్పుడు మాత్రం 2000 మంది వస్తారు, 20,000 మంది కూడా వస్తారు. ప్రతిసారి ఆర్గనైజ్ చేస్తున్నారు. పాపం సంపాదించిన డబ్బు చాలా ఉంది, దానికోసం ఖర్చు పెట్టుకుంటా ఉన్నాడు. ఏం చేయాలో అర్థం కాకుండా ఇప్పుడు జన సమీకరణ కోసం ఖర్చు పెట్టి, మేమేదో పబ్లిక్ మీటింగ్ల సమావేశంలో కొద్దిగా సమీకరణ కోసం, వెహికల్ కోసం పార్టీ కార్యకర్తలు ఇది చేస్తాం. ఈయన పెట్టడం, సమీకరణ చేయడం, కార్లు పంపడం, బిర్యానీలు పెట్టడం, ఇంకా మిగిలిపోయిన గతంలో తయారు చేసిన డిస్టరీలో మిగిలిపోయినవన్నీ పంచడం చేసి జన సమీకరణ చేసి తద్వారా ఆయన మోసపుచ్చుకుంటున్నాడు. నాకు ఇంత జనాదరణ ఉంది అని చెప్పి ప్రజలను కూడా మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు.